हम करेगा हम करेगा हम करेगा हम करेगा भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम वर्धिल्लाली भारत राज्यांगम आवाज दो हाय कांग्रेस जय कांग्रेस हाय कांग्रेस जय कांग्रेस राहुल गांधी गारी नायकत्व वर्धिल्लाली పాటించాల్సిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం సంజయ్ అన్న నాయకత్వం जोहार 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी हाय हाय नमस्कार జరిగినటువంటి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన సందర్భంలో మరియు ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు విద్యార్థి లోకమంతా మేక్ ఇన్ ఇండియా కావాలంటే మోడీ మేక్ ఇన్ ఇండియా కేసు పెట్టారు. మరి వాళ్ళు చదువుకొని మంచి పరీక్షలు రాసి ఒక పెద్ద ఉన్నతమైన స్థానాలు ఉండి ఈ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని వాళ్ళు కలలు కంటే ఈయన పేపర్లన్నీ అమ్ముకొని చదువురాని వాళ్ళందరూ పాస్ అయ్యే విధంగా చేసి ఈరోజు మన భారతదేశ పరీక్షను దిగదర్చిన మోడీ గారు ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఇవాళ మంత్రితో రాజీనామా చేయించాడు. మరి రేపు పార్లమెంట్లో 10 కోట్ల జుర్మానా 10 నెలల జైలు శిక్షని కొత్త కారణం తీసుకొస్తాడు. మరి గతంలో జరిగిన వాటికి కూడా దర్యాప్తు చేసి వాళ్ళకు కూడా ఈ చట్టం అమలయ్యేటట్టు తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని చెప్పి మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా భారతదేశం రాజధాని ఢిల్లీలో గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి నీట్ విద్యార్థుల దీక్షలు, అట్టి దీక్షలకు సాంఘీభావంగా లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ శ్రేణులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భం లోపల ప్రధానమంత్రి మాట్లాడడానికి నిరాకరించి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నాకు నిర్వహించే సమయం లోపల ప్రధానమంత్రి గారు వారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై, కాంగ్రెస్ శ్రేణులపై నీట్ ఏదైతే ఎంట్రన్స్ రాసిందో విద్యార్థులందరిపై బాష్పవాయు ప్రయోగించిన సందర్భం లోపల రాహుల్ గాంధీ గారికి ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారిన సందర్భంగా అటువంటి సందర్భం కూడా భరించి నీట్ విద్యార్థుల కొరకు
త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మనోళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పక తప్పదు. అట్టి కార్యక్రమంలో చాలామంది 22 లక్షల మంది ఎంట్రన్స్ రాస్తే దాంట్లో సుమారు 20 మంది అమరులు అయినారు. అట్టి అమరులైన విద్యార్థులకు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కానీ పిసిసి మహేష్ అన్న నాయకత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నట్టు కొవ్వొత్తుల నివాళి కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సాధించిన 12 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గొప్ప ఘన విజయంగా చెప్పక తప్పదు. దానికి నిదర్శనమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో విద్యార్థుల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు అసూలు బాసిన అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.